ఘనంగా వైఎస్ఆర్సీపీ నేత చెంగారెడ్డి పుట్టినరోజు వేడుకలు. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ చెంగారెడ్డి పుట్టినరోజు వేడుకలను నేడు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు వైసీపీ పార్టీ శ్రేణులు. ముందుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు కేక్ కట్ చేసి దుస్సాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్స్ పంచిపెట్టారు. తదుపరి వైసీపీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి దుస్సాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ చెంగారెడ్డి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి, మాజీ గంగమ్మగుడి చైర్మన్ నరేష్ ప్రసాద్, గంగవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మాజీ కన్వీనర్ మోహన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నువ్వు ఆపకరానా, వెనకరానా? ఇట్లా వచ్చానా, ఇంకొచ్చానా? పెద్ద ఆపకరానా, లైన్ గా రండి, లైన్ గా రండి, ఇట్రండి. తీసుకున్నా ఇటు వచ్చానా? తీసుకున్నావు కదా, ఇట్లా వచ్చాయి, అది మళ్ళీ ఇస్తారా? ఆపిల్ ఇక్కడ ఉండేది బాబాయ్, ఇది బాబాయ్ ఆయన బర్త్డే సార్. అందువల్ల పేషెంట్స్కి ఈరోజు పాత హాస్పిటల్ చైర్మన్ బర్త్డే అందుకని ఇస్తాను. మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి గారు బర్త్డే అందువల్ల ప్రకాష్ చెంగారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. నిండు సుఖ సంతోషాలు, భోగాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. దిగ్విజయ్ 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఆయన 53 నెక్స్ట్ మంత్ ఇంకొక పెన్షన్ తీసుకొచ్చారు. కచ్చినా
వద్దు కేక్ ఇది క్రీమ్ అనుతున్నాడు. తింద్రా ఇది తింద్రా 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 ఏమన్నా రాబా ఓకే చెప్పి నా లడ్డు లడ్డు చెప్పి లడ్డు నీది కాదండి. కాబట్టా ఫోన్ వచ్చే కదా మళ్ళీ ఫోన్ వచ్చే లేదా నరేష్ బా కొత్తలకు అవకాశం ఇవ్వాలి, అన్నింటికి దూరతా కొత్తలు తీసుకొని దాని మీద రమేష్ 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 రియల్ ఎస్టేట్ బ్యాచ్ పోయిందంతా బతికేదానికి ఏదో ఒకటి చేయాలా. అయితే బాగా తీసుకోవాలి.
ఇట్లా చూడు. లక్ష్మీతున్నా ఇట్లా చూడన్నా. చెప్పాలి మంచి మనసు ఉండే నాయకుడు కాలం హ్యాపీగా కొంచెం కష్టపడతాం. దేనికి వచ్చాను అడిగండి. మురళయ్య ఆ లడ్డు కళ్యాణే చూస్తాను కొండారెడ్డి. నిలబడు మైక్ అర్థం కదా. ఏం లేదు ఆయన ఎప్పుడు సంగన్న నువ్వు ఎంజాయ్ చేయి. నేను పోయి ఇంకా టౌన్లో కొంతమందికి వెళ్ళి ఇచ్చాను. మొత్తం మీ సంఘం అంతా తీసుకురావాలంటే మీదే బాధ్యత. వాళ్ళ మామ కదా, వాళ్ళ మామ కదా. పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో పుట్టినరోజు జరుపుకుంటున్న నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంగారెడ్డి గారు తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన నిత్యం ప్రజాసేవలో ఉండి ఎవరికి ఏం పనున్నా తన సొంత పనిగా భావించి దగ్గరుండి చేసే వ్యక్తి. ఆయనకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, నిండు 100 ఏళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. చెంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేవదేవుని ఆశీస్సులతో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, కాణిపాకం వినాయక స్వామి గారి ఆశీస్సులతో ఆయన కలకాలము అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని, ఆయన జరగబోయే కార్యక్రమాలకన్నింటికీ నాయకుడై నిలిచి మేము భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి పునాదులు వేసి ఆయన గట్టిగా కృషి చేసి ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తూ, తప్పకుండా ఆయనకి మనస్థైర్యాన్ని ఆ దేవదేవుడు అన్నీ కల్పించాలని, మా సంఘం ముందుకు పోవాలని, ఆయన చల్లగా ఉండాలని, ఆయన కోరికలన్నీ నెరవేరి మరెన్నో ఉన్నత పదవులు అనుకరించాలని కోరుతూ ఇట్లు జయప్రకాష్. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ ఏరియా హాస్పిటల్ చైర్మన్ గారైన మా బాబాయ్ చెంగారెడ్డి గారికి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడున్న రోగుల కింద బ్రెడ్ అయితేనేమి, కేకు, మళ్ళీ ఆపిల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి, అదే కాకుండా ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మళ్ళీ ఆఫీస్లో, అదే లెక్క వృద్ధాశ్రమంలో, ఆ తర్వాత రింబర్ స్కూళ్ళు, అక్షయాలో అన్నింటిలో అన్నదానాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తానంటే, ఒక మంచి వ్యక్తికి బర్త్డే జరిగినప్పుడు ఆ మంచి వ్యక్తి ఇంకా 10 కాలాల పాటు ఉండి ఎంతో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో మా వెంకయ్యగౌడ గారి గెలుపు కూడా కీలక పాత్ర వహిస్తారనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన గౌరవనీయులు, మన మాజీ హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి గారి బర్త్డే సందర్భంగా పేషెంట్లకు ఆపిల్ కానీ,
ఇలాంటి ఫ్రూట్స్ కార్యక్రమం కూడా పంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే గతంలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మా హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఆయన చేసిన సేవలు నిజంగానే మరవలేనివి. ఎందుకంటే హాస్పిటల్ గవర్నమెంట్ తరపున కూడా ఏదన్నా ఫండ్స్ వస్తే మనము చేస్తూ ఉన్నాము. కానీ ప్రజల్లో కూడా మమేతం కావాలి, ప్రజల్లో కూడా కలిసి మెలిసి రావాలి అనే తత్వం తెప్పించి వాళ్ళు కూడా ఆ ఆక్సిజన్ మిషన్లు కానీ ఇలాంటి సంఘాలకు తెప్పించి వాళ్ళు కూడా చైతన్యం నింపి చేసినందుకు అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుల వారికి బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మన సంఘము అధ్యక్షులు చెంగారెడ్డి గారికి స్వాగతము సుస్వాగతము. కానీ అందరినీ కలుపుకోే గుణం ఎవరిలో ఉందంటే అది రెడ్లకే ఉంటుంది అని తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా అందరినీ కలుపుకోే గుణం ఉంది. వాళ్ళ తాత పేరు కూడా చెంగారెడ్డి, ఆయన పేరు చెంగారెడ్డి కాబట్టి 10 మందికి మేలు చేసేంట్లో ముందు ఉంటాడు. ఎవరున్నా కానీ అసలు పార్టీలతో పనిలే, వ్యక్తి అంటే ఆ మాదిరి ఉండాలా, రెడ్డి అంటే ఆ మాదిరి ఉంటాడని అందరూ రెడ్లు అట్లే ఉండాలని అందరికి నమస్కారం పెట్టి ఈ అవకాశం ఇన్నందుకు సెలవు తీసుకుంటున్నాను. శ్రీ యోగామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మా మామైన చెంగారెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. తెల్లవారు నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ పంపిణీ చేసినాము. అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి ఒక పూట భోజనం పెట్టడం సంతోషము. అలాగే అక్షయ ఫౌండేషన్లో ఒక పూట భోజనం పెట్టినాము. అలాగే రిమ్మర్స్లో బుద్ధిమాన పిల్లలకి ఒక పూట భోజనం పెట్టినాము. కాబట్టి ఆయన వాళ్ళ ఆశీస్సులు అందరూ పొందాలని మేము ఈ కార్యక్రమాలన్నీ చేసినాము. ఈరోజు మా సంఘం డెవలప్ అయ్యి ఈరోజు మేము కూడా ఒక మాకంటూ సత్రం కట్టుకోవడానికి ఆయన కృషిని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక సొంత కుటుంబం లాగా ఆయన చూపించే ఆప్యాయత ఎప్పటికీ ఇదిగా ఉండిపోతుంది అనేసి తన సెలవు తీసుకుంటున్నాను. మా సోదరులు, నా ఆత్మీయులు, మా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా నాకు ఫోన్ల ద్వారా విషయం తెలియజేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా, నా ఆత్మీయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మాదిరి అది ఏదో జరుపుకోవాలని కాదు, ఉండేది మనం చేసేటువంటి మంచి అందరూ గ్రహిస్తే ఈసారి వద్దంటే కూడా వినకుండా మా మిత్ర బృందం అంతా కూడా లేదు ఖచ్చితంగా చేసుకోవాలా, నేను యాక్చువల్గా శ్రీలంకకి పోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది. కానీ వీళ్ళు చెప్పిన దానివల్ల ఇంక పోతే బాగుండదని చెప్పేసి ఈరోజు ఇక్కడే ఉండి వీళ్ళందరి మధ్యలో నా బర్త్డే జరుపుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. దానికి తగినట్లు సోషల్ మీడియా మిత్రులు పాపం ఎప్పుడు కూడా మనం చెప్పిన వెంటనే ఏ కార్యక్రమాలైనా కూడా వస్తారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రతిపక్షంలో ఉండే పార్టీలో నాకు విశేష చెప్పినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా నా యొక్క శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.